హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు. ఈరోజు మన వీడియోలో ఒక స్పెషల్ స్వీట్ రెసిపీ అయితే చూపించబోతున్నాను. కప్పు గోధుమ పిండి ఉంటే చాలండి, ఈ స్వీట్ని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇంటికి ఎప్పుడైనా గెస్ట్లు వచ్చారనుకోండి, చక్కగా ఇలా అన్ని ఇంట్లో ఉన్న వాటితోటి గోధుమ పిండితో అప్పటికప్పుడు ఈ స్వీట్ని తయారు చేసి పెట్టండి. చాలా చాలా బాగుంటాయి. గోధుమ పిండితో పాకం పూరీలను ఇలా స్టఫింగ్తో సర్వ్ చేశారంటే ఎలా చేశారని అడుగుతారు. అంత బాగుంటాయి. ఇప్పుడు ఈ స్వీట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. మిక్సింగ్ బౌల్లోకి 2 కప్పుల గోధుమ పిండిని లేదా మైదా పిండిని తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ గోధుమ పిండిని తీసుకున్నాను. మీరు మీకు ఇష్టమైన ఫ్లోర్ని ఇందులోకి తీసుకోవచ్చు. ఏ స్వీట్ తయారు చేసుకున్నా చిటికెటంత ఉప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇలా కొంచెం అంత ఉప్పు వేసుకుని కొద్దిగా వంట సోడా వేసుకోవాలి. వంట సోడాని మరీ ఎక్కువగా వేసుకున్న ఆయిల్ పీల్చేసుకుంటాయి, కాబట్టి ఇలా కొంచెం అంత వేసుకుంటే సరిపోతుంది. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని కానీ నూనెని కానీ వేసుకోవాలి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల సుజీ రవ్వ, అదే మనం ఉప్మా చేసుకుంటాం కదా, ఆ రవ్వని 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకుని ఇవన్నీ కలిసినట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్నప్పుడు ఇలా చేత్తో ప్రెస్ చేసుకుంటే ఉండలాగా అవ్వాలి. ఇలా మీకు ఉండలా అవ్వలేదు అనిపిస్తే కనుక 1-2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని కానీ నూనెని కానీ వేసుకుని కలుపుకోవచ్చు. ఇందులోకి కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ చపాతీ పిండి ముద్దలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ పిండిని ఒక 5 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఈలోగా ఏ కప్పుతో అయితే గోధుమ పిండిని కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో కప్పు నిండుగా పంచదారని తీసుకోవాలి. ఇందులోకి 1/2 కప్పు వరకు నీళ్లు వేసుకోవాలి. ఇక్కడ పంచదార ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదు. పంచదార అంతా కరిగిపోయి ఇలా కొంచెం స్టిక్కీగా అయితే సరిపోతుంది. కొద్దిగా యాలకుల పొడి వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ పంచదార పాకాన్ని కాసేపు పక్కకు పెట్టుకోవాలి. ఈలోగా ముందుగా కలిపి పెట్టుకున్న పిండి కూడా ఇలా చక్కగా నానిపోయింది. సగం పిండి ముద్దని తీసుకుని ఫ్లోర్పై వేసుకుని కొద్దిగా పొడి పిండిని కానీ ఆయిల్ కానీ వేసుకుని చపాతీలాగా ఒత్తుకోవాలి. ఇలా చేసుకునేటప్పుడు మరి పల్చగా చేసుకోకూడదు. అలా అని మందంగా కాకుండా కొంచెం తిక్కుగానే ఈ చపాతీని మీరు ప్రిపేర్ చేసుకుని తీసుకోవాలి. ఇంట్లో వాడుకునే ఏదైనా డబ్బా మూత కానీ లేదా ఇలా గిన్నె కానీ తీసుకుని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా చిన్న చిన్న పూరీలాగా ప్రెస్ చేసుకుని తీసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న పిండిని తీసేయాలి. ఇలా తయారు చేసుకున్న పూరీలు మరి పలుచగా ఉండకూడదు, అలా అని మరి థిక్గా కూడా ఉండకూడదు. ఈ మాత్రం థిక్నెస్తో ఉంటే సరిపోతుంది. వీటిని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు పొంగకుండా ఉండడం కోసం ఫోర్క్తో ఇలా చిన్నగా హోల్స్ని పెట్టుకోవాలి. ఆయిల్ పూర్తిగా వేడిగా అవ్వకుండా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే వీటిని వేసుకుని వేయించుకోవాలి. అలాగే ఈలోగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్లో సింపుల్గా చేసుకుని చాలా రకాల స్వీట్స్ అలాగే స్నాక్ రెసిపీలను పోస్ట్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఛానల్లో మిగతా వీడియోలను కూడా చూసి నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీటిని వేసుకున్న వెంటనే కదుపుకోకుండా కొంచెం సెట్ అయిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకుని వేయించుకోవాలి. వీటిని వేయించుకునేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటే ఇవి లోపల నుంచి కూడా బాగా వేగుతాయి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా మంచి గోల్డెన్ కలర్లోకి వేగిన తర్వాత తీసేసుకోవాలి. ఇలాగే మిగతా వాటిని కూడా వేసుకుని వేయించుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పంచదార పాకంలోకి కొంచెం అంత ఫుడ్ కలర్ వేస్తున్నాను. ఇది పూర్తిగా ఆప్షనలేనండి, దీనివల్ల ఎక్స్ట్రా టేస్ట్ ఏమీ రాదు. వీడియోలో కొంచెం కలర్ఫుల్గా కనిపించడం కోసం మాత్రమే ఇలా కొంచెం అయితే వేసుకుంటున్నాను. ముందుగా వేయించి పెట్టుకున్న పూరీలను ఇందులోకి ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. ఇవన్నీ కలిసినట్టుగా ఇలా బాగా మిక్స్ చేసుకుని ఒక 10 నిమిషాల పాటు ఈ పూరీలను పక్కన పెట్టామంటే పాకాన్ని బాగా పీల్చుకుంటాయి. ఈలోగా మిక్సీ జార్లోకి 4 టేబుల్ స్పూన్ల పుట్నాల పప్పు, 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు, 2 టేబుల్ స్పూన్ల వరకు బాదాం, 2 టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరినైనా లేదా పచ్చి కొబ్బరి ముక్కలను కూడా మీరు వేసుకోవచ్చు. మీ దగ్గర యాలకుల పొడి లేకపోతే ఇందులోకి 1-2 వరకు యాలకులను వేసుకోవచ్చు. స్వీట్నెస్ కోసం పంచదారనైనా లేదా ఇలా బెల్లానైనా వేసుకుని కోర్స్గా బ్లెండ్ చేసుకుని తీసుకోవాలి. ఇలా రెడీ చేసి పెట్టుకున్న ఈ పొడిని కాసేపు పక్కకు పెట్టుకోవాలి. ముందుగా ప్రిపేర్ చేసుకున్న పూరీలు కూడా ఇలా చక్కగా పాకాన్ని బాగా పీల్చుకున్నాయి. చాలా చాలా జ్యూసీగా ఉంటాయి ఇవి. చూసారు కదా ఎంత సాఫ్ట్గా పాకాన్ని పీల్చుకుని చాలా జ్యూసీగా ఉంటాయి. నెక్స్ట్ ఇప్పుడు పాకం పూరి తీసుకుని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పుట్నాలు డ్రై ఫ్రూట్ మిక్స్ని ఇందులోకి వేసుకుని ఫోల్డ్ చేసుకోవాలి. ఇలాగే మొత్తం అన్నిటిని ప్రిపేర్ చేసుకుని తీసుకోవాలి. గోధుమ పిండితో ఇలా తయారు చేసుకున్న ఈ స్వీట్ చాలా చాలా బాగుంటుంది.
మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.